ఇదే వరంగల్ ఖమ్మం జిల్లాల సరిహద్దు ప్రాంతం. బయ్యారం గనులు ఉన్నది ఇక్కడే. 1,50,000 ఎకరాల్లో విస్తరించిన గూడూరు, బయ్యారం అడవుల్లో దొరికే ఖనిజ నిక్షేపాలపై 2006 అక్టోబర్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ దొరికే ఇనుము ఎంతో నాణ్యత కలదని ఈ నివేదికలో స్పష్టం చేసింది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. బయ్యారంలోని 5 గుట్టల్ని రక్షణ స్టీల్స్ కు అప్పగిస్తూ వైఎస్సార్ ప్రభుత్వం 2007లో నిర్ణయం తీసుకుంది. అధికారులు కూడా ఆగ మేఘాల మీద స్పందించి పరిశ్రమ పెట్టుకోవడానికి వీలుగా 500 ఎకరాల భూమిని వరంగల్ జిల్లా గుండ్రాతి మడుగు దగ్గర సేకరించారు. అయితే రక్షణ స్టీల్స్ కు భూమి కేటాయించే నిర్ణయాన్ని సమీక్షించింది కిరణ్ సర్కార్. చివరకు రక్షణ స్టీల్స్ తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. బయ్యారం ప్రాంతంలో దొరికే రాయిలో 65% ఇనుము ఉంటుందని పరిశోధనల్లో తేలింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పిన ప్రకారం ఇవన్నీ హేమటైట్, మాగ్నెటైట్ గనులు. ఓబులాపురంలో దొరికే ముడి ఇనుముతో పోలిస్తే 18% ఎక్కువ క్వాలిటీ కలవి. మార్కెట్లో ఇక్కడి ఐరన్ ఓర్ మెట్రిక్ టన్ను $139 పలుకుతోంది. అదే స్పాంజ్ ఐరన్ పౌడర్ అయితే $700 వరకు ధర ఉంటుంది. బయ్యారం అడవుల్లో ఇనుముకు కొదవలేదు. ఎక్కడ తవ్వినా ఇనుమే లభిస్తుంది. బయ్యారంలో అపురూప సంపద ఉందన్నారు టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్. దాదాపుగా లక్షల కోట్ల విలువైన సంపద ఇది. సంవత్సరాలు తిన్నా కూడా తరగని సంపద ఇది. ఈ రాష్ట్ర బడ్జెట్ 1,60,000 కోట్ల రూపాయలు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ ఓర్ విలువ 700 లక్షల కోట్ల రూపాయలు. అంటే 100 సంవత్సరాలు పైబడి తిన్నా కూడా తరగని సంపద ఉంది. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వాలు ముందుకు రావాలి. తక్షణమే ఇక్కడ కూడా విశాఖ లాంటి ఒక జాతీయ ఐరన్ కంపెనీ నెలకొల్పాలని చెప్పి టీఆర్ఎస్. సహజంగా 1 టన్ను ఇనుము తయారు కావాలంటే 7 టన్నుల ముడి ఇనుము అవసరమవుతుంది. అంతేకాదు 4 టన్నుల బొగ్గు, లైమ్ స్టోన్ అవసరమవుతాయి. ఇనుము తయారీకి అవసరమైన ముడి ఇనుములు, బొగ్గు, లైమ్ స్టోన్ అన్నీ తెలంగాణలోనే ఉన్నాయన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య. అందువల్ల పరిశ్రమ పెట్టడానికి అనువైన ప్రదేశం తెలంగాణయే అన్నారు ఆయన. బయ్యారం అడవుల్లో ఎక్కువగా నివసించేది ఆదివాసీలే. ఇప్పటి వరకు తునికాకు, పండ్లు, కట్టెలు, చీపురు పుల్లలు సేకరించి వాళ్లు బతుకులీడిస్తున్నారు. బయ్యారంలో ఫ్యాక్టరీ పెడితే తమకే ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. టోటల్గా బయ్యారం అడవుల్లో దొరికే ఇనుము క్వాలిటీలో మరే ఇతర ఇనుముకు తీసిపోదన్నారు నిపుణులు. దీంతో ఇంత విలువైన ఇనుమును కాపాడుకోవడానికి రెడీ అవుతున్నారు తెలంగాణ వాదులు. ఇక్కడే ఖమ్మం జిల్లా బయ్యారం ప్రాంతంలో కావచ్చు, వరంగల్ జిల్లా గూడూరు ప్రాంతంలో ఇక్కడే ఒక స్టీల్ ఫ్యాక్టరీని కేటాయించి ఇక్కడ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఇక్కడ గిరిజనులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనుతో రజనీ కుమార్, V6 న్యూస్, ఖమ్మం జిల్లా బయ్యారం, వరంగల్ జిల్లా గూడూరు మండలం నుంచి.